హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ 1 2 3. మన ఛానల్లో ఇలాంటి ఏ దానికైనా సరే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా అందుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 17th June 2026 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చిన మ్యాథ్స్ అండ్ సైన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండి. తర్వాత ఇందులో వచ్చేసి మనకి తెలుగు అనేది ఈజీ నుంచి మోడరేట్గా ఉందని అభ్యర్థులు అనేది చెప్పారండి. ఒకసారి చూసుకోండి. తెలుగు అనేది 8th నుంచి 9th నుంచి మరియు 10th నుంచి అడిగాడని క్వశ్చన్స్ అనేవి చెప్పారు. తర్వాత మనకి అర్థాలు, నానార్థాలు, ప్రకృతులు మరియు వికృతుల గురించి ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి ఫామ్ అయ్యాయి అని చెప్పారు అభ్యర్థులు. మ్యాథ్స్ వచ్చేసి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే మ్యాథ్స్ ఇచ్చారని చెప్పారు. సో సైన్స్ బయాలజీలో మనకి 70% అనేటివి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. 30% వచ్చేసి మనకి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ వచ్చేసి కొద్దిగా హార్డ్గా ఉందని చెప్పారు. సైన్స్ వచ్చేసి ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే కేదారం అని ఒక వడ్డిచ్చి దాని అర్థం అడిగాడండి. దీని అర్థం వచ్చేసి పొలము. తర్వాత తేటగీతిలో మనకి ఎన్ని గణాలు ఉంటాయి అని అడిగాడు. 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు మరియు 2 సూర్యగణాలు ఉంటాయి తేటగీతిలో. తర్వాత వచ్చేసి శ్రీనాథుడి బిరుదు ఏంటి అని అడిగాడు. ఇందులో శ్రీనాథుడి బిరుదు వచ్చేసి కవి సార్వభౌమ అనేది శ్రీనాథుడి యొక్క బిరుదు అండి. కాకతీయ పత్రిక అనేది ఎవరిచే రచించబడింది ఏదో వచ్చింది క్వశ్చన్. పివి నరసింహారావు అనేది మనకి ఆన్సర్ వచ్చేసి. తర్వాత కేసరి యొక్క నానార్థం ఏది అని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాడని చెప్పాడు. సింహము, గుర్రము మరియు శ్రేష్ఠుడు అనేది కేసరి యొక్క నానార్థము. తర్వాత చేమకూర వెంకట కవి బిరుదు ఏది అని అడిగాడు. చేమకూర వెంకట యొక్క కవి బిరుదు ప్రతిపద్య చమత్కార చోరుడు అండి. తర్వాత 2 అల్లులు వెంటనే వస్తే అది ఏ అలంకారం అని క్వశ్చన్ అడిగినట్టు క్వశ్చన్లో కొద్దిగా క్లారిటీ లేదండి. కానీ ఆ హల్లుల గురించి చేకానుప్రాసన, లాటానుప్రాసన అని అడిగాడు. ఇది చేకానుప్రాస అని మనం చెప్పచ్చు. తర్వాత మంజీరా నదులు అనే ఒక క్వశ్చన్ అనేది ఫామ్ అయిందని చెప్పారు. ఇది వచ్చేసి మనకి ఎవరు రచించారు అంటే వేముగంటి నరసింహాచార్యులు అనేది రచించారు. సిటీ లైఫ్ అనే పాఠ్యాంశం అనేది ఏ పట్టణం గురించి తెలుపుతుందని ఒక పాఠ్యాంశం లోపల క్వశ్చన్ కూడా అడిగాడండి. ఇది హైదరాబాద్ నుంచి గురించి తెలుపుతుంది. తర్వాత వచ్చేసి జలాధారం అనేది ఏ సమాసం అని ఉంది. ఇది వచ్చేసి జలమును ధరించినది అని మీనింగ్ వస్తుంది. సో ఇది వచ్చేసి ద్వితీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ అండి. కింది వాటిలో సంశ్లేష వాక్యం ఏది అని ఒక 4 వాక్యాలు ఇచ్చేసి వాటిలో సంశ్లేష వాక్యం ఏదని క్వశ్చన్ అడిగాడండి. తర్వాత వచ్చేసి మనకి జాగి అనే పదానికి అర్థం ఏంటిదని అడిగాడంట. దీనికి వచ్చేసి అర్థం వచ్చేసి కాంతి అనే పదం వచ్చేసి జాగి అనే దానికి అర్థం అండి. తర్వాత అన్వస్త్రం అని ఒక పదం ఇచ్చేసి దాన్ని విడదీసి రాయండి అని క్వశ్చన్ అడిగాడంటే అను ప్లస్ అస్రం ఇది వచ్చేసి మనకి యనాదేశ సంధి అని మనం చెప్పొచ్చండి. కమలనాథుడు వృత్యోత్పత్తి అర్థం అని ఒక క్వశ్చన్ అంటే కమలములను ధరించిన వాడు అనేది మనకి అర్థం అండి. తర్వాత మనకి సైకాలజీ వచ్చేసి మనకి కోల్బర్గులో దశల గురించి అడిగాడని చెప్పారండి. తర్వాత మనకి వికాస కృత్యాల గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత బ్రూనర్ సిద్ధాంతం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత పియాజే నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 2930 గురించి ఏదో క్వశ్చన్ వచ్చింది అనేది చెప్పారండి. తర్వాత స్మృతి విస్మృతి అనే కాన్సెప్ట్ల మీద క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత రక్షణ తంత్రాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత అభ్యాసన బదలాయింపు నుంచి ఒక క్వశ్చన్ అనేది, మూల్యాంకనం నుంచి క్వశ్చన్ అనేది. ఈ క్వశ్చన్స్ అనేటివి కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేటివి అభ్యర్థులు ఎక్కువగా గుర్తుంచుకోలేకపోతున్నారు. ఎందుకనంటే ఎగ్జామ్ రాసే టెన్షన్స్లో వాళ్ళు ఉండడం వల్ల క్వశ్చన్స్ అనేటివి అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నారు. సో కాన్సెప్ట్స్ అనేటివి మనం నేర్చుకొని వెళ్తే బాగుంటుందండి. తర్వాత వచ్చేసి మనకి
ఇంగ్లీష్లో వచ్చేసి పారాగ్రాఫ్ వచ్చిందని, పారాగ్రాఫ్ వచ్చేసి ఈజీ పారాగ్రాఫ్ ఇచ్చాడని చెప్పారు. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి వచ్చింది క్వశ్చన్. తర్వాత డిగ్రీ ఆఫ్ కంపారిజన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత ఒక వర్డ్ ఇచ్చేసి కరెక్ట్ స్పెల్స్ వర్డ్ ఏది అని క్వశ్చన్ అడిగాడంట. తర్వాత ఈడియమ్స్ నుంచి ఒక క్వశ్చన్, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్, మామూలుగా జనరల్గా అడిగే క్వశ్చన్స్ అనేటివి ఇందులో ఇంగ్లీష్లో వచ్చేటి అనేది చెప్పారండి పేపర్లో. తర్వాత వచ్చేసి మనకి బయాలజీలో వచ్చేసి సెరికల్చర్ గురించి ఒక క్వశ్చన్ వచ్చేదండి. సెరికల్చర్ బాంబిక్స్ మోరీ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందనంట. తర్వాత విటమిన్స్ మరియు వ్యాధుల గురించి ఇచ్చేసి జతపరచండి లాంటి క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత మనకి బయోగ్యాస్ గురించి కూడా ఏదో క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత కీళ్ళు కలిగిన వర్గం ఏది అని, కింది వాటిలో కీళ్ళు కలిగిన వర్గం ఏది అనే ఒక క్వశ్చన్ వచ్చిందంట. ఇది ఆర్థోపోడా అండి. ఆర్థోపోడాలు అనేటి జంతువులు అనేటి కీళ్ళు కలిగి ఉంటాయి. తర్వాత జ్ఞానేంద్రియాల గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు మనకి. తర్వాత పునరుద్ధరింపదగిన వనరు ఏది అని 4 ఆప్షన్స్ ఇచ్చేసి క్వశ్చన్ అడిగాడని చెప్పారు. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత సల్ఫర్ అనేది ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకొక దానికి వెళ్ళినప్పుడు దాని యొక్క వ్యాలెన్సీ ఏంటిది అనేది క్వశ్చన్ అడిగాడని చెప్పారండి. తర్వాత వచ్చేసి మనకి బ్లడ్ స్కావెంజర్స్ అంటే రక్తాన్ని శుద్ధి చేసే అవయవాలు కణాలు ఉంటాయి కదా, ఆ కణాలు ఎందులో ఉంటాయని క్వశ్చన్స్ అడిగాడు. ఇది WBCలో ఉంటాయండి. తర్వాత మనకి శుక్రకణం వీనస్ అనేది ఎందుకు వేడిగా ఉంటుందనేది క్వశ్చన్ అడిగాడండి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల వీనస్ అనేది ఎక్కువగా ఉంటుందని మనకు చెప్పుకోవచ్చు. మిశ్రమ గ్రంథి ఏది అని క్వశ్చన్ అడిగాడంట. ఇది వచ్చేసి ప్యాంక్రియాస్ అని మనకు తెలుసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకి మ్యాథ్స్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ నుంచి క్వశ్చన్స్ అడిగాడండి. తర్వాత సౌష్ఠవ రేఖల నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందనంట. తర్వాత భాజనీయత సూత్రాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత మనకి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందనంట. తర్వాత మరియు సంభావ్యత నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత మనకి LSRW గురించి ఒక క్వశ్చన్, లాంగ్వేజ్ ల్యాబ్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారని చెప్పారు. తర్వాత మనకి రాంబస్ యొక్క కర్ణము ఏరియా ఇచ్చేసి మనకి కనుక్కోమన్నారండి. తర్వాత 4 భిన్నాలను ఇచ్చి ఆరోహణ అవరోహణ క్రమం చేయండి అని చెప్పారంట అండి. ఇది వచ్చేసి మనకి 17th June 2026 సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ మీకు త్వరగా అందివ్వడానికి అనేది మేము కృషి చేస్తామండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.